హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. వేరే ఆఫీస్ వర్క్కి సంబంధించిన డేటా అనేది మనము కంప్యూటర్లో మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మనకు 429 పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. ఇక లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ కింద మనకు 30,000 రూపాయల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల అలవెన్స్లు ఉంటాయి. అలాగే న్యూ రెస్ట్రిక్టెడ్ డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా దీంతో వర్తిస్తుందని చెప్పి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక మొత్తం చూసినట్టయితే 429 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 64 డిప్యుటేషన్ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. డిప్యుటేషన్ అంటే ఇంతకుముందు అందులో పనిచేసే వాళ్ళు డిప్యుటేషన్ కింద ఈ ఎగ్జామినేషన్కు అప్లై చేసుకోవచ్చని మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసినట్టయితే సో ఫస్ట్ హైట్ బార్ టెస్ట్ ఉంటుంది. సో ఈ హైట్ బార్ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత రిటర్న్ టెస్ట్, ఆ తర్వాత స్కిల్ టెస్ట్, టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అన్నిటిలో మెరిట్ కింద వచ్చిన వాళ్ళను సో మనకు సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఇక ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ మనకు జనవరి 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణకు చెందిన మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో పర్సంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి మాత్రం ఉండాలి. సో వీళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీళ్ళు 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే 165 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. ఎక్స్పాండెడ్ చేసినప్పుడు చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి. అన్ఎక్స్పాండెడ్ చేసినప్పుడు 77 సెంటీమీటర్లు, ఎక్స్పాండెడ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్లు ఉండాలి. హైట్ 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కు ఇక ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేల్ క్యాండిడేట్ 162.5 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. ఇక అన్ఎక్స్పాండెడ్ చేసినప్పుడు 76 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కు 150 సెంటీమీటర్లు ఉంటే వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక మెడికల్ స్టాండర్డ్స్ కూడా వీటికి సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇక కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది మనకు ఫిబ్రవరి 20, 2019 వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ చూస్తుంది. ఇదే మనకు కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది. సో 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుంది. ఈ 100 రూపాయలు జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ 100 రూపాయలు ప్రీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక మనకు సో ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖులో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింకు అలాగే అప్లై ఆన్లైన్ లింకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాని నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో ఇది ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ అయిన హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.